వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు. సాఫ్ట్వేర్ కోర్సుల్లోనే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని అనుకోవద్దు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని భారతీయులు శక్తివంతంగా మారాలన్నారు. ప్రధాని మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. కోవిడ్ సమయంలో 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీది అని పేర్కొన్నారు. మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు. అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయి, ఎవరూ ఆపలేరు. 2010లో 4G, 2020లో 5G వచ్చింది. 2030లో 6G సేవలు వస్తాయి. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతున్నాయి. బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలు అందించారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారు. మొదటి క్వాంటమ్ కంప్యూటరింగ్ అమరావతికి జనవరిలో వస్తుంది. సేఫ్టీ సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరం. మోదీ నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి అని చంద్రబాబు తెలిపారు. మీరు ఆలోచించండి, మనకు ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరినీ కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్. యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామి అయిన దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. బిఎస్ఎన్ఎల్ని, C.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు TCSని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది, ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడి ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్చి 1997 14,88,000,000 టెలికాం సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి, ఇండియాకి. ఈరోజు మనం చూస్తే 2 డికేడ్స్లో ఈ నెంబర్ 1 బిలియన్ క్రాస్ అయింది. నాకు ఆ రోజు ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా, సెల్ ఫోన్ ఏం తెస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు, భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటున్నా. మల్టీపర్పస్ డివైస్ ఇది. ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తుంది. వీఆర్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ. నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. ఆ స్టేజ్కి వచ్చేసాం. నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరమని భావించామన్నారు. యువతలో స్కిల్స్ పెంచడం కోసం టాటా టెక్నాలజీతో చర్చలు జరిపినట్లు తెలిపారు. వారి సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. రేపు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈనాడు దేశంలో 2.5% జనాభా ఉన్న మనము 5% జీడిపిని ఇస్తున్నాం ఈ దేశానికి. రాబోయే రోజుల్లో ఈ 5%ని 10%కి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో MOU చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ఏటీసీల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్లలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించారు. తెలంగాణ అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై టీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరింది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు బాకీ కార్డు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతుల్లో ఆశుపతాస్తాలుగా మారాయన్నారు. రాబోయే పంచాయతీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు కొట్టి కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డుకు విరుగుడే ఈ బాకీ కార్డు అన్నారు. ముందే చెప్పారు, మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే చెప్పినారు. ఆనాడు ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. మేము ఇది మా గ్యారంటీ, గాంధీల గ్యారంటీ, ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం, అంటే చట్టమే చేస్తామన్నాడు. చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి కేబినెట్ అన్నారు. మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక 30 కేబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి. ఇంతవరకు అతి లేదు గతి లేదు, చట్టబద్ధత విషయంలో మాట లేదు. గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినారు, ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు PCC అధ్యక్షుడు CLP లీడరు రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరీ పంచినారు. ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయినట్టు అయింది వాళ్ళ తెలంగాణలోని రైతులు, నిరుద్యోగులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు, ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు. అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ,
మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000. టీడీపీ హయాంలో 2014-19 మధ్య కాలంలో మత్స్యకారులకు స్వర్ణయుగమని, వైసీపీ హయాంలో వారిని గాలికి వదిలేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మత్స్యకారుల సంక్షేమంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు అచ్చెం సమాధానం చెప్పారు. వైసీపీ హయాంలో ఫిష్ ఆంధ్ర పేరుతో ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో చేసేదేమీ లేదన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు అదృష్టం ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉండడం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడ వరకు దాదాపుగా మనకి మొత్తం తీర ప్రాంతం ఉంది. అందులో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రం పైన జీవనం సాగిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు. 2014-19 అధ్యక్ష, తమరు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఆ రోజు మనం మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు వృత్తి ఇచ్చేవాళ్ళం. గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరికీ సమావేశాలు పెట్టి మీరు చేపలు పట్టుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, ఏ కంపెనీది కావాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టి మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అందించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలకి, సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా, మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష. 2019 తర్వాత ఒకే పథకం అధ్యక్ష, మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి భృతి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ, ఒక వల కానీ, ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నట్టుగా వీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు అధ్యక్ష. ఆ స్కీమ్లో కూడా రాష్ట్రం గణనీయంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ స్కీమ్ కూడా ఉపయోగించుకోకుండా ఆ స్కీమ్లో వచ్చిన డబ్బంతా కూడా ఒక కొత్త పేరు పెట్టారు అధ్యక్ష, ఫిష్ ఆంధ్ర. ఫిష్ ఆంధ్ర అంటే నవ్వొస్తుంది. ఎందుకు పెట్టారో తెలియదు, ఎవరు గురించి పెట్టారో తెలియదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. కక్షపూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్. విజయనగరం జడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఆ తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇదే విధంగా ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి కక్షపూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు. నేరస్తులను బయట విడిచిపెట్టి వారి చెప్పిన పేర్లతో సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. గడిచినటువంటి 15-16 మాసాలుగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగానే మా సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు 65 పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా, ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా, ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో
చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలు ఉంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు. ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. వారిని గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు. వారు ప్రొడ్యూస్ చేశారు. లేదు 2019-24 కాదు 2014 నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు, అవి ప్రొడ్యూస్ చేశారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్, వారి పూర్తి లావాదేవీలు, వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఓవరాల్ గా పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు. ఈరోజు శిక్ష ఏదైతే ఈరోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో, ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు. కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది. అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం, వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో 4 పేర్లు చెప్పేస్తే, ఒక గుడివాడ అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని 4,42,00,000 రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక విశేషమైన అలంకరణతో వాసవిమాత దర్శనం ఇస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం అమ్మవారిని కొత్త కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారి గర్భగుడి ముఖమండపంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని సైతం కొత్త కరెన్సీ నోట్లతో పూల దండలుగా గుచ్చి అలంకరించారు. కరెన్సీ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు తరలి వచ్చి అమ్మవారి కటాక్షం పొందాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. బాబా వీడియోకి వచ్చి మళ్ళీ అనుకోలే ఇబ్బంది పడతారు. అమ్మవారి ఒక్కని బాధ్యత ఎక్కువ వచ్చినాయి 3 కోట్ల 4 కోట్లు అయింది కదా, అందుకే పెరిగిందండి.
అందరికీ నమస్కారం అండి. దసరా మహోత్సవంలో భాగంగా అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులందరూ కూడా కొత్త కరెన్సీ నోట్లతో సుమారు 4,40,00,000 పైబడి కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గత రాత్రి నుంచి కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ విభాగం, లా అండ్ ఆర్డరు, అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులు దర్శనార్థం ఉంచుతారు. అటు పిమ్మట ఆయా కరెన్సీ నోట్లను ఆయా భక్తులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేంత వరకు కూడా ఈ బందోబస్తు కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు దేవీ శరన్నవరాత్రులు 5వ రోజు భాగంగా మరి స్థానికంగా ఏం చేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కరెన్సీ తోటి అలంకరించడం జరిగింది. ఈసారి ఎక్కువగా మరి 4,40,00,000 రూపాయలతోటి మరి అత్యంత అద్భుతంగా మా అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మరి అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఇంత గ్రాండ్గా ఈ అలంకారం చేసిన వైశ్య సంఘం వారికి, ఆర్గనైజర్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సంజీవ్ నగర్ కాలనీ 5వ రోడ్డు నందు ఉన్న శ్రీ శివసాయిబాబా ఆలయంలో దసరా పండుగ రోజున శ్రీ శివసాయిబాబా స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1918 అక్టోబర్ 15 దసరా పండుగ రోజున శివసాయిబాబా సమాధి అయ్యారు. రానున్న అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ రోజున శ్రీ శివసాయిబాబా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కావున స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అర్చకులు తెలిపారు. ఓం శ్రీ సాయిరామ్. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. సాయిబాబా భక్త బృందం, బాబా భక్తులకు ఒక విజ్ఞప్తి. 2/10/2025 తేదీ గురువారము బాబా సమాధి చెందిన పర్వదిన శుభ సందర్భముగా సంజీవనగర్ 5వ రోడ్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ శివసాయి మందిరమునందు విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు, అభిషేకాలు, అలాగే బాబాగారు సమాధి చెందినటువంటి ఘడియలు మధ్యాహ్నం 2:30 బాబా మందిర ప్రాంగణంలో దీపాలంకరణ, అలాగే విశేషమైనటువంటి పుష్పాలంకరణ జరుగును. కావున భక్తాదులు పై కార్యక్రమం విరివిగా పాల్గొని బాబా యొక్క ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి బాబా గారి అపార కృపకు పాత్రలు కాగలరని కోరుతూ ఉన్నాం. ముఖ్య గమనిక: 1918 సంవత్సరము అక్టోబర్ నెల 15వ తారీఖు అనగా విజయదశమి రోజున మధ్యాహ్నం 2:30 సాయిబాబా సమాధి చెందిన ఘడియలు. ఆ విశేషమైన రోజును పురస్కరించుకొని మన తాడిపత్రి శివసాయి మందిరంలో కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగులాగున పెద్దలు నిర్ణయించారు. కావున ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందవాలని కోరుతూ ఉన్నాము. శివసాయి భక్త బృందం, శివసాయి మందిరం, శివసాయి మందిర ఆలయ కమిటీ, సంజీవనగర్ 5వ రోడ్,
తాడిపత్రి, అనంతపురం జిల్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.